Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఈ వీడియోలో స్పెషల్గా తెలంగాణ టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఒక స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రారంభించాలి, స్టార్ట్ చేయాలి, నోటిఫికేషన్ రావడానికి ఎంత టైం ఉంటాయి, సో స్టూడెంట్స్ నోటిఫికేషన్ అప్పుడు లేకపోతే ప్రిపరేషన్ టైంలో వాళ్ళు తప్పకుండా పాటించాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో బేసికల్గా యునో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందరూ ప్రిపేర్ అవుతారు. కానీ నోటిఫికేషన్ వచ్చే కంటే ముందు సీరియస్‌గా ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఏ విధంగానైనా జాబ్ సాధించాలి, ప్రభుత్వ ఉద్యోగం పొందాలి అని ఒక రూత్‌లెస్ డిటర్మినేషన్‌తో ఉంటారు కదా! వాళ్ళు చాలా ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ పట్టించుకోకుండా. అయితే వీళ్ళు చాలా లెస్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, చాలా తక్కువ సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో వీళ్ళకు ప్రిపరేషన్‌కి సంబంధించి కానీ, లేకపోతే అన్ని ఆస్పెక్ట్స్‌కి సంబంధించి వాళ్ళ దగ్గర కంటెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఈ లో ఫేజ్‌లో ఎందుకంటే ఈ టైంలో సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్‌కి లో ఫేజ్ అంటారు దీన్ని. సో బేసికల్‌గా నోటిఫికేషన్ ఎప్పుడొస్తది, ఏంటి, ఇవేమి అప్డేట్స్ లేకపోయినా ప్రిపేర్ అవ్వాలంటే సో దానికి చాలా విల్ పవర్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళను మోటివేట్ చేయడానికి ఇటువంటి ఆస్పెక్ట్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్‌ని రోహిత్స్ అకాడమీ చేస్తూ ఉంటది. ఒక స్టిగ్మా లాగా, ఒక నీ జర్క్ రియాక్షన్ లాగా. సో వాళ్ళని ఇంకా ఈ ప్రిపరేషన్ రిథమ్‌లో ఉంటూ, వాళ్ళకు కొంచెం మోటివేట్ చేస్తూ ఉంటే, ఆ ప్రిపరేషన్ ఇంకా కొనసాగిస్తూ ఉంటారు. సో దానికోసమే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి వీడియోస్ చేస్తూ ఉంటాము. లైక్ సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందరూ వీడియోస్ చేస్తారు. అందరూ మీ ముందుంటారు. కానీ నోటిఫికేషన్ కంటే ముందు కొంతమంది మాత్రమే అన్నీ బేస్ చేసుకొని మీకు హెల్ప్ చేస్తూ ఉంటారనుకోవచ్చు. అలాంటి కేటగిరీలోనే రోహిత్స్ అకాడమీ కూడా ఉంటుంది. సో నార్మల్‌గా గత కొన్ని రోజులుగా సో ఒక 3, 4 డేస్ ఇంకొంచెం ఎక్కువ కావచ్చు. అక్టోబర్ 1 నుంచి ఇటువంటి వార్తలు వింటూ ఉన్నాం. నార్మల్‌గా కొంచెం లేట్ చేశాను అనుకోవచ్చు. బట్ మనసు రాలేదు ఇటువంటివన్నీ న్యూస్ పేపర్‌లో చూసిన తర్వాత. ఆల్మోస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చి ఒక 2 ఇయర్స్ అవుతుంది. డిసెంబర్‌కి 2 ఇయర్స్ అవుతది. సో రాగానే 1 ఇయర్‌లో 2,00,000 నోటిఫికేషన్స్ ఇస్తాము అని చెప్పడం. తర్వాత నుంచి ప్రతిసారి త్వరలో అని చెప్పడం. ఏదో ఒక సందర్భంలో త్వరలో అని చెప్పడం చూస్తూ ఉన్నాం. ఆ త్వరలో భాగంగానే ఇది కూడా అనుకోవచ్చు. అందుకే మనసు రాలేదు. బట్ ఇది ఎంతవరకు నమ్మొచ్చు అనే దాని పైన మాత్రం చెప్తాను చాలా క్లియర్‌గా. మీకు ఇక్కడ చూడొచ్చు. ఇదొక న్యూస్ పేపర్. 25,000 వరకు పోస్టుల భర్తీకి ఛాన్స్. 1 అండ్ ఇంకొక న్యూస్ పేపర్. 20,000 ఉద్యోగాలు అనుమతులిచ్చిన ఆర్థిక శాఖ. సో 25,000 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్. ఇది ఇంకొక న్యూస్ పేపర్ మళ్ళీ. కొత్త జాబ్ క్యాలెండర్ స్థానిక ఎన్నికల తర్వాత ఇందులో 40,000కు పైగా పోస్టులకు భర్తీ. ఒక పేపర్‌లో 20, ఒక పేపర్‌లో 25, ఇంకొక పేపర్‌లో 40 జాబ్ థింగ్స్ అని చెప్పేసి ఇవన్నీ మీరు చూడొచ్చు. పోలీసు శాఖలోని 14,874 అని. చూడండి ఇక్కడ 3 విడతలుగా 44,000కి వచ్చింది ఇక్కడ. 40 అయిపోయింది, 44కి వచ్చింది. బట్ అగైన్ ఇది పొన్నం ప్రభాకర్ గారు, హానరబుల్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. సో చూడండి వీటన్నిటికి సంబంధించి 40,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది అని చెప్పారు. అండ్ ఇక్కడ సో ఎల్ వెంకట్రామరెడ్డి గారు సో ఆయన కూడా వీటిని భర్తీ చేయొచ్చు త్వరలో నియర్లీ 300 అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వీటి గురించి చెప్తూ త్వరలోనే ఇంకా కొత్తగా నోటిఫికేషన్స్ రావచ్చు అని చెప్పారు. సో వీటన్నిటికంటే ముందు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నారు. అంటే అంతకుముందు ప్రిపేర్ అవుదాం అనుకున్నారు కానీ అవ్వలేదు. కానీ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో బేసికల్‌గా ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు అన్ని క్వాలిటీస్ కంటే ముందు స్టూడెంట్‌కి ఉండాల్సిన ఇంపార్టెంట్ క్యారెక్టర్ లేకపోతే ఇంపార్టెంట్ అంటే నేచర్ ఏంటంటే గట్ ఫీలింగ్. సో దిస్ గట్ ఫీలింగ్. సో ఏంటి ఈ గట్ ఫీలింగ్ అంటే జనరల్‌గా ఎగ్జామ్‌లో సెలక్షన్ ప్రిపరేషన్‌కి సంబంధించి నీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉన్నా ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా మనల్ని ప్రభావితం చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది మనం గట్టిగా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ నోటిఫికేషన్స్ రావంట, పోస్ట్‌లని అమ్ముకున్నారంట, సో లేకపోతే ఇలానే కాలయాపన చేస్తూ ఉంటారంట. ఇలాంటివన్నీ చెప్పి సో మనల్ని సైడ్ ట్రాక్ నువ్వు ఎంత ప్రిపరేషన్ అంటే చాలా బలంగా ఉన్నా ఈ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ అన్ని నిన్ను ప్రభావితం చేసి నీ ప్రిపరేషన్‌ని కొంచెం స్లో డౌన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు అంటే వర్స్ట్ కేస్ ఎట్లాగైనా నా ఎగ్జామ్ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి ఒక 2 ఇయర్స్, ఒక 2 సంవత్సరాలు పడతదని చెప్పట్లేదు. కానీ పడతది, 2 ఇయర్స్ పడతది అని స్ట్రాంగ్ డిటర్మినేషన్‌తోనే దీనికి రండి. 2 ఇయర్స్ పడతది. ఎందుకంటే 6 మంత్స్‌లో అయిపోతది, 1 మంత్‌లో అయిపోతది. కొన్ని సందర్భాల్లో చెప్పాలంటే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 మనం ప్రిపరేషన్ నార్మల్‌గా స్టార్ట్ చేసినా అసలు ఏమున్నాయి, ఏం లేవు అని తెలుసుకోవడానికి ఒక 3, 4 నెలలు పడతది.
అడ్జస్ట్ అవ్వడానికి. ఒక బ్యాట్స్‌మెన్ వచ్చి క్రీజ్‌లో అడ్జస్ట్ అయిపోయి, సెటిల్ అయిపోయేసరికి ఒక 5, 6 ఓవర్స్ పట్టినట్టు, ఈ ప్రిపరేషన్‌లోకి దూకి సీరియస్‌గా ఇందులోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. సో, కాబట్టి దిస్ ఈస్ ద గోల్డెన్ టైమ్. సో, ఎంత కాదనుకున్నా 2 ఇయర్స్‌లో మరి జరుగుతదా సార్ అంటే, ఖచ్చితంగా 2 ఇయర్స్‌లో నోటిఫికేషన్ వస్తది. ప్రాసెస్ కూడా అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు సార్? అలా ఎలా చెప్తారు? సింపుల్ థింగ్. అంటే జనరల్‌గా మనం ఎప్పుడు కూడా పొలిటికల్ స్టేట్మెంట్స్‌కి విక్టిమ్ అవ్వకూడదు. బట్ విక్టిమ్ అవుతున్నాం. మనం ఇప్పుడు చూస్తే జీపీ గ్రామ పాలన ఆఫీసర్స్ అని చెప్పి నానా హడావిడి చేశారు. అయిపోయింది రిక్రూట్మెంట్, మనం సెలెక్ట్ అవుతున్నాము, వస్తాయి అని చెప్పి అనుకున్నాం. బట్ ఎంత ఊరించి ఉసూరు అనిపించినట్టు అయిపోయింది. దాని గురించి ఊసే లేదు. సో, పొలిటికల్ థింగ్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ చూడండి, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ పవర్‌లో వచ్చింది 2019లో. పవర్‌లోకి వచ్చిన వెంటనే 2,00,000 ఉద్యోగాల్ని వాళ్ళు భర్తీ చేసేశారు. 2,00,000 మొత్తం ఏ ప్రభుత్వం చేయనటువంటి అంత పెద్ద రిక్రూట్మెంట్ చేశారు. 2,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్. మరందరూ గుర్తుపెట్టుకున్నారా? ఆ ప్రభుత్వం పడిపోయింది నెక్స్ట్ ఇయర్. అంటే ఏమనిపిస్తదంటే, ఇండియన్ పీపుల్స్ మైండ్స్ ఆర్ నోటోరియస్‌లీ షార్ట్ అంటారు. మన అంటే ఇండియన్ పీపులే కాదు, హ్యూమన్ బ్రెయినే అట్లా. అంటే చాలా తక్కువ సమయంలోనే గుర్తుపెట్టుకుంటాయి నువ్వు చేసినవి. ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోదు. మేబీ గవర్నమెంట్ ఇప్పుడే అన్ని చేసేస్తే లాస్ట్‌కి ఏం మిగలవు. సో, ఇప్పుడు అలా ముందుకెళ్ళిపోయి లాస్ట్‌లో నోటిఫికేషన్స్ ఇద్దాము అన్న ఆలోచన ఉంటది. కానీ ఎప్పుడు బయటికి చెప్పరు. ముందుగా ఇట్లాంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ త్వరలో 20,000, త్వరలో 30,000, త్వరలో 50,000, త్వరలో 1,00,000 ఇవి కాదు. సో, రియాలిటీలో బ్రతకండి. సో, మనం అనుకున్నట్టే ఒక 6 మంత్స్ దీన్ని అర్థం చేసుకోవడానికి టైం పడతది. సీరియస్‌గా ఇందులో దూకడానికి ఇంకొక 6 మంత్స్ పడతది. సో, కాబట్టి దిస్ 2 ఇయర్స్ ఇస్ ద బెస్ట్ టైమ్. ఏ గవర్నమెంట్ చేజేతులారా ఓడిపోవాలి అని కోరుకోదు. సో, ప్రెజెంట్ ఒక గవర్నమెంట్ వస్తే దేని కారణంతో, ఏ కారణాల వల్ల ఇది వచ్చిందో 1, 2, 3, 4 అనే రీజన్స్ ఉంటాయి. సో, ఎంత కాదనుకున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ క్లియర్‌లీ నోస్ థాట్. సో, వచ్చిందే ఈ నిరుద్యోగుల యొక్క ఓట్ల వల్ల. సో, వాళ్ళని ఇప్పుడు ఎంత ఏడిపించినా తర్వాత మీ మెప్పు మేము పొందొచ్చు అన్న ఆలోచన ఉండొచ్చు. సో, ఆల్మోస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ అయిపోయింది ఈ డిసెంబర్‌కి. సో, దే ఆర్ లెఫ్ట్ విత్ 3 ఇయర్స్. జనరల్‌గా ఇలాంటి మైండ్ సెట్ ఉండొచ్చు. ఫస్ట్ 2.5 ఇయర్స్ అలా డల్‌గా ఉండి, నెక్స్ట్ 2.5 ఇయర్స్ నిద్ర కూడా పట్టకుండా నోటిఫికేషన్స్ పైన నోటిఫికేషన్స్ ఇచ్చి ముందుకెళ్ళొచ్చు. అది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇలా చేస్తే గెలవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, కాబట్టి ఎప్పుడు నోటిఫికేషన్స్ ఉంటుంది అంటే ఖచ్చితంగా అంటే జాబ్ క్యాలెండర్స్ ఇవన్నీ చెప్పారు కదా! సో, రియలిస్టిక్‌గా చెప్పాలంటే 6 మంత్స్ లోపు జాబ్ క్యాలెండర్ ప్రకటించడానికి ఛాన్స్ ఉంటుంది. ఎంత? 6 మంత్స్. మరి 6 మంత్స్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ అయితే రాదు కదా! సో, దాంట్లో పోలీస్ ఈ టైంకి, గ్రూప్ 1 ఈ టైంకి, గ్రూప్ 2 ఈ టైంకి, గ్రూప్ 3 ఈ టైంకి అన్నట్టు ఒక సిస్టమాటికల్‌గా పెట్టొచ్చు. సో, ఇలా పెట్టుకున్న ఎగ్జామ్ కావడానికి ఇంకొక 6 మంత్స్ పట్టొచ్చు. ఇది మంచి కేసులో. ఇంకా వర్స్ట్ కేస్ అనుకోండి, ఆ నోటిఫికేషన్‌లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఇంకొకటి ఏందంటే, ప్రతి నోటిఫికేషన్‌లో, జీవోస్‌లో ఏదో పొరపాటు ఉంటుంది. అట్‌లీస్ట్ ఈ గవర్నమెంట్ ఇప్పుడైనా గుణపాఠాలు నేర్చుకొని నోటిఫికేషన్‌లో 29, 55 జీవో లాగా ఏం పొరపాట్లు లేకుండా చక్కగా ఇస్తే ఈ 1 ఇయర్‌లో ఎగ్జామ్ అయిపోతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా అయిపోతుంది. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే రిజల్ట్ ఇస్తారంటే ఇవ్వరు. సో, డిసెంబర్‌లో రాశారు. తెలంగాణలో డిసెంబర్‌లో ఎగ్జామ్ రాస్తే, ఇప్పుడు డిసెంబర్ వచ్చింది. ఇప్పటికి కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ రాలేదు గ్రూప్ 2. అంటే మళ్ళీ ఒక 1 ఇయర్ పడుతుంది కదా! సో, కాబట్టి గట్ ఫీలింగ్ ఏదైనా నేను ప్రిపరేషన్ 2 ఇయర్స్‌కి మించను అని పెట్టుకోండి. 2 ఇయర్స్ ఉండమని చెప్తలేను. కానీ మాక్సిమం టైం పెట్టుకోండి 2 ఇయర్స్. ఈ 2 ఇయర్స్ తర్వాత ఇంకా గో ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్లాన్ బి. అంతేకాని దీంట్లో ఇలాగా మునగకండి. ఎందుకంటే హ్యూమన్ రిసోర్స్ ఈజ్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రీ కోవిడ్ 2020 కంటే ముందు ప్రపంచం ఒకలా ఉంది. ప్రపంచంలో పోటీ ఒకలా ఉంది. 2020 తర్వాత ప్రపంచం ఇంకొకలాగా ఉంది. కంటిన్యూయస్‌గా నాన్ స్టాప్‌గా 2, 3 సంవత్సరాలు ఒకే పని పైన ఉంటే నువ్వు చాలా వెనకబడిపోతావు. ఒక దేశం ఇంకో దేశంతో యుద్ధం చేస్తే 10 సంవత్సరాలు వెనక్కి పోతది అని చెప్పి వింటాం కదా! అలాగే 2 సంవత్సరాలకు మించి ఏ పని లేకుండా ఒకే దానిపైన ఉంటే చాలా వెనకబడిపోతావు. సో, మన మానవ వనరులు వృధా అయిపోతాయి. సో, కాబట్టి ఇలా టైం పెట్టుకోండి. ముఖ్యంగా ఈ టైంలో జాబ్ చేసే వాళ్ళకి కూడా దిస్ 2 ఇయర్స్ ఇస్ ఎనఫ్. సో, ఇఫ్ వి గో. సో, ఈ ఫస్ట్ థింగ్ ఇది మీ బ్రెయిన్‌లో పెట్టుకోండి. గట్ ఫీలింగ్‌తో రండి. ఏదేమైనా గట్టిగా కూర్చుంటాను. సిలబస్ కంప్లీట్ చేస్తాను. అన్నీ బాగా జరిగి 6 మంత్స్‌లో సిలబస్ అయిపోతే గెట్ రెడీ. నువ్వు ఇంకో పని చేస్తూ నోటిఫికేషన్ ఎప్పుడొస్తే అప్పుడు రెడీ కావచ్చు. సో, లేదు మెల్లిమెల్లిగా చదువుకుంటూ పోతే దట్ విల్ బి గుడ్. అందుకే నేను ప్రతిసారి స్టూడెంట్స్‌కి చెప్పేదేంటంటే, ఇప్పుడు చూడండి జనరల్‌గా నోటిఫికేషన్ టైంలో 10, 12 గంటలు చదివే ఓపిక కూడా మనందరికీ ఉంటది. కానీ రోజు 10 గంటలంటే ఇప్పటి నుంచే చదవడం కొంచెం కష్టం. అందుకోసం అలాగే ఏం చదవాలి? జనరల్‌గా ఆన్‌లైన్ క్లాసెస్ చూసేటప్పుడు
హిస్టరీ చూడాలా, జాగ్రఫీ చూడాలా, ఎకానమీ చూడాలా, తెలంగాణ మూవ్‌మెంట్ చూడాలా, పేపర్ ప్యాటర్న్ మారుతదంట, సిలబస్ మారుతదంట. అంటే ర్యాండమ్‌గా చదువుతూ ఉంటాం. ఇప్పుడు హిస్టరీ, అప్పుడు జాగ్రఫీ అంటే ఒక గమ్యం లేకుండా చదువుతాం. మన ఫోకస్ బుక్కుల పైన ఉన్న ఎండ్ ప్రొడక్ట్ ఈస్ నథింగ్. అందుకే ఆన్‌లైన్‌లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బెస్ట్ పాసిబుల్ అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికి ఒక సొల్యూషన్ లాగా రోహిత్స్ అకాడమీ ఇలాంటి ఒక కోర్స్‌ని డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అని చెప్పి చూస్తే చూడండి, మీకు క్లియర్‌గా డైలీ ప్లానర్. ఈ వీడియో మీరు ఇవాళ చూడొచ్చు, 1 మంత్ తర్వాత చూడొచ్చు, 2 మంత్స్ తర్వాత చూడొచ్చు. ఎప్పుడు చూసినా గ్రూప్ 2 ఒక స్క్రాచ్ నుంచి, జీరో లెవెల్ నుంచి ప్రిపేర్ కావాలి అంటే ఎలా అని అడుగుతారు. సో నథింగ్ క్వెషన్స్ అబౌట్ దట్. జీరో లెవెల్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళని బేస్ చేసుకొని ఇటువంటి ప్లానర్ క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, లోక్సభ, అసెంబ్లీ ఇట్లా ఒక టాపిక్ ఇచ్చి దానిపైన 2 అవర్స్ వీడియో క్లాసెస్, 30 మినిట్స్ రివిజన్, 30 మినిట్స్ మెటీరియల్. మీకు వీడియో క్లాస్ ఇచ్చి మీరు విన్నది ఒక రన్నింగ్ నోట్స్ లాగా రాసుకుంటారు కదా, దానికి రివైజ్ చేసుకొని 30 మినిట్స్ మెటీరియల్. సేమ్ అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ చదివితే తెలంగాణ హిస్టరీ మంచిగా అర్థమవుతుంది, తర్వాత తెలంగాణ మూవ్‌మెంట్ చక్కగా అర్థమవుతుంది. సో అట్లా బేస్ చేసుకొని ఇలా. అండ్ అలాగే 1 అవర్ కరెంట్ అఫైర్స్, పాలిటీలో కరెంట్ అఫైర్స్ వస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అఫైర్స్ వస్తుంది, ఎకానమీలో కరెంట్ అఫైర్స్ వస్తుంది, పేపర్ 1లో కరెంట్ అఫైర్స్ వస్తుంది. సో కరెంట్ అఫైర్స్ ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్ ఫర్ ఆల్ ద థింగ్స్. గ్రూప్ 1, 2, 3, 4 అందుకోసం 1 అవర్ కరెంట్ అఫైర్స్, ఇలా రోజు 7 గంటలు. సో చాలా డెఫినెట్‌గా క్లియర్ కట్ పాత్‌తో ఇవ్వడం జరిగింది. మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ దీన్నే మీకు మన కోర్సులో చూపిస్తే, ఇఫ్ ఐ షో యూ దాట్ ఇన్ ద కోర్స్. సో మీకు ఇక్కడ చూస్తుంది చూడండి, ఆల్ టీజీపీఎస్సీ కోర్సెస్ అట్ వన్ ప్లేస్, స్పెషల్లీ గ్రూప్ 2. అంటే రోహిత్స్ అకాడమీలో ఈ కోర్స్ పేరే ఇది, ఆల్ టీజీపీఎస్ కోర్సెస్ అట్ వన్ ప్లేస్. ఇక్కడ మీరు చూస్తే డెమో క్లాస్, డైలీ కరెంట్ అఫైర్స్ వస్తాయి మన దాంట్లో. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ వీడియో క్లాస్. సో అండ్ అలాగే డే వైజ్ ప్లానర్. మీకు ఇప్పుడు డే వైజ్ ప్లానర్ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 ఒక్కొక్క ఫేజ్లో 30 నుంచి 35 రోజులు ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 5 నెలల్లో ఇవన్నీ కంప్లీట్ అవుతుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4. మళ్ళీ ఇక్కడ చూడండి, వీడియోస్ ఉన్నాయి, ప్లస్ మెటీరియల్స్ 13 ఫైల్స్, ప్లస్ 12 టెస్టులు. అవసరమైన ప్రతిసారి టెస్ట్. అంటే ఒక స్టూడెంట్ మీరు చూస్తే షెడ్యూల్ ఇచ్చాను చూడండి, డే 1, డే 2, డే 3. సో మళ్ళీ ఇక్కడ చూడండి, టెస్ట్ డే హిస్టరీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, డే 3, డే 4, డే 5. అంటే ఇక్కడ మీకు ఎలా ప్లాన్ ఇవ్వడం జరిగిందంటే, మీకు ఒక టార్గెట్ ఇచ్చి, ఏ రోజు ఏం చదవాలో మీకు క్లియర్ కట్గా ఇచ్చి, ఒక పర్టికులర్ టైంలో దానికి రివిజన్కి టైం ఇచ్చి, అండ్ దాంతోపాటు మెటీరియల్కి మేమే ఇచ్చి, ఏ రోజు ఏం టెస్ట్ రాయాలి. మీకు ఇలా చూస్తూ ఉంటే ఇఫ్ యూ గో త్రూ దిస్ చూడండి. సో ఇది డే 3. సో చూడండి, ఇక్కడ టెస్ట్ యాడ్ అయిపోయింది ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ మెడివల్ టెస్ట్ అయిపోయింది, ఇక్కడ ఏన్షియంట్ టెస్ట్ అయిపోయింది, రివిజన్ ఏన్షియంట్ అని చెప్పి నేను మీకు ఇవ్వడం జరిగింది. మోడర్న్ ఇండియా రివైజ్ చేయండి అని చెప్తున్నాను, మళ్ళీ మోడర్న్ ఇండియా టెస్ట్ అని చెప్పేసి మీకు ఇక్కడ యాడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ పాలిటీకి సంబంధించిన టెస్ట్, మళ్ళీ పాలిటీకి సంబంధించిన ఇంకొక టెస్ట్. సో ఈ విధంగా చూడండి, ఎవ్రీడే 1 అవర్ కరెంట్ అఫైర్స్ వీడియో క్లాస్. మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఇలా యాప్లో చూడండి, డే 1, డే 2, డే 3 యాప్లో ఇంత క్లియర్గా దిస్ ఈస్ హౌ క్లాసెస్, టెస్ట్ అండ్ మెటీరియల్స్ ఆర్ అప్లోడెడ్. ఇప్పుడు చూడండి, మళ్ళీ 26 నుంచి 27 నుంచి 28 ఇలా అన్నీ ఉన్నాయి. సో 50 డేస్ అయిపోయింది. మళ్ళీ ఎలా డిజైన్ చేశాను చూడండి, 51, 52. సో జస్ట్ మీకు ఇక్కడ చూపిస్తాను, ఎకానమీ ఇచ్చాను. సో చూడండి, స్టార్టింగ్లో నేను తక్కువ టైం పెట్టాను, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇంక్రీజ్ చేశాను చూడండి, 4 అవర్స్. అంటే ఇక్కడ 3 అవర్స్ నుంచి ఈ సెషన్ని 4 అవర్స్కి ఇంక్రీజ్ చేశాను. సో 8 అవర్స్ అయిపోయింది. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే మీకు నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను చూడండి, 9640123007. సార్ టీజీపీఎస్సీ ప్లానర్ పంపండి నాకు అని చెప్పండి. ఐ జస్ట్ షేర్ యూ దిస్ ప్లానర్. దీని ప్రకారం ముందుకెళ్ళినా మనకు సిలబస్ 4-5 మంత్స్లో అయిపోతుంది. 5th మంత్లో రివైజ్ చేసుకుంటాం, 6th మంత్లో అన్ని గ్రాండ్ టెస్ట్ రాస్తాం. యూజువల్గా టెస్ట్ రాస్తాం, మళ్ళీ గ్రాండ్ టెస్ట్. సో క్లియర్గా కూర్చుంటే, రోజు 7 నుంచి 8 గంటలు కూర్చుంటే 6 మంత్స్లో సిలబస్ ఇలా కంప్లీట్ చేయిస్తాను. నెక్స్ట్ ఏంటి, సో కంటెంట్ అంతా ఒకసారి అయిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ స్ట్రాంగ్గా రివైజ్ చేసుకొని ఇంకొంచెం సోర్సెస్, మెటీరియల్స్ ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత క్లియర్ కట్గా ప్లాన్ ఇచ్చాను. వెరీ అఫోర్డబుల్ ప్రైస్కి దీన్ని పెట్టాను. ఇందులో వీడియో క్లాసెస్ ఉన్నాయి, ఇందులో మెటీరియల్స్ ఉన్నాయి, ఇందులో టెస్ట్స్ ఉన్నాయి, ఇందులో 1-on-1 మెంటర్షిప్. మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా ఈ నెంబర్కి, ఇది నా వాట్సాప్ నెంబర్, నేనే మీకు రెస్పాండ్ అవుతాను. సో ఇంత క్లియర్గా తెలంగాణ మొత్తంలో ఇటువంటి కోర్స్ కానీ కంటెంట్ కానీ ఎవరు ఇచ్చిలేరు. సో మీకు ఈ ప్లానర్ కావాలన్నా లేకపోతే, అండ్ అలాగే యాప్లో మీరు చూస్తే ఫ్రీ డెమో వీడియోస్, ఐ జస్ట్ షో యూ. మీకు ఇప్పుడు యాప్లో డైలీ ప్లానర్ హోమ్, ఇక్కడ చూడండి డెమో క్లాసెస్ ఉన్నాయి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది, గ్రూప్ 2 ఉంది, మళ్ళీ గ్రూప్ 3 ఉంది, మెటీరియల్స్ ఉన్నాయి, అండ్ టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది చూడండి. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ అలాగే గ్రూప్ 4లో
అర్థమాటిక్ రీజనింగ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దానికోసం ఇక్కడ ఏం చేశాను, అర్థమాటిక్ రీజనింగ్ స్పెషల్గా యాడ్ చేశాను. సో దట్ ఇక్కడ ఏంటంటే అన్ని కవర్ అయిపోతున్నాయి. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆల్ అన్ని ఒకే కోర్సులో, ఆల్ టీజీపీఎస్సీ కోర్సులో. అండ్ ఇక్కడ చూడండి దీని వ్యాలిడిటీ టిల్ ఎగ్జామ్ వరకు, మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు దీని వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇది సెకండ్ పాయింట్. సో గట్ ఫీలింగ్తో ఉంటేనే గో ఫర్ దిస్ ప్రిపరేషన్. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్రిపరేషన్లో ఉన్న ప్రతి స్టూడెంట్ నేను చెప్తోంది ఏంటంటే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో జాబ్ చేసే వాళ్ళు కూడా రోజు 7 గంటలు ఈజీగా చదువుకోవచ్చు. ఇప్పుడు నేను ఇచ్చిన ప్లానర్లో జాబ్ చేసే వాళ్ళకు 5 గంటలే ఉందనుకోండి, లేకపోతే 3.5 గంటలే వస్తుంది అనుకోండి. ఇప్పుడు డే 1 ఉంది కదా, దాన్ని మీరు డే 1, డే 2గా బ్రేక్ చేయండి. సో టోటల్గా 4 మంత్స్లో అయిపోతుంది కదా, మీకు 8 మంత్స్లో సిలబస్ అయిపోతుంది. 8 మంత్స్లో అయిపోయినా కూడా మనకు నోటిఫికేషన్కి ఏ ప్రాబ్లం ఉండదు. సో దీన్ని బేస్ చేసుకొని ఎంప్లాయీస్కి కూడా సపరేట్ ప్లానర్ ఇస్తాను. జాబ్ చేస్తూ కూడా మీరు ప్రిపరేషన్లో ఉండొచ్చు. అండ్ నెక్స్ట్, సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎంప్లాయీస్కి ముఖ్యంగా జాబ్ చేస్తూ ఉంటారు, చేసేటప్పుడు ప్రిపరేషన్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ ఉంటుంది. సో అదే ఇప్పుడు 6 మంత్స్లో మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత నువ్వు జాబ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రిపేర్ అయిపోయినా కదా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే అప్పుడు జాబ్కి ఒక లాంగ్ లీవ్ పెట్టి మళ్ళీ నువ్వు గట్టిగా కంటిన్యూ చేయొచ్చు. అంటే మెంటల్గా మనం ఇబ్బంది పడం అది. అండ్ నెక్స్ట్ గ్రూప్ 2 ప్రిపరేషన్కి సంబంధించి ఫస్ట్ స్టూడెంట్స్కి ఉండాల్సింది ఏంటంటే మినిమల్ సోర్స్. మినిమల్ సోర్స్ అంటే చాలా ఎక్కువ పుస్తకాలు చదవాలి అనే కాన్సెప్ట్ పెట్టుకోకండి. లైఫ్లో కొన్ని థింగ్స్ ఉంటాయి. ఒక పర్సన్ చాలా టాకిటివ్ పర్సన్, చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. ఏదో ఒక రోజు చాలా ఎక్కువ మాట్లాడడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల తను అవమానించబడతాడు. అప్పుడు అతను ఏమనుకుంటాడు, నేను ఎక్కువ మాట్లాడడం వల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నేను తక్కువ మాట్లాడితే నా రెస్పెక్ట్ని నేను కోల్పోకుండా నేను ఉంటాను అనిపిస్తుంది. అప్పటి నుంచి తక్కువ మాట్లాడతాడు. ఇదెందుకు చెప్తున్నారు సార్ అంటే, సేమ్ ప్రిపరేషన్లో కూడా ఒక స్టూడెంట్ ఎక్కువ బుక్కులు చదివి సరిగ్గా రివైజ్ చేయక, సరిగ్గా టెస్ట్స్ రాయక ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అయిన తర్వాత మొత్తం బేరీస్ వేసుకొని, నేను ఎక్కువ చదివి రివైజ్ చేయకపోవడం వల్ల ఫెయిల్ అయ్యాను కాబట్టి ఇప్పటి నుంచి తక్కువ చదివి ఎక్కువ రివైజ్ చేసి ఎక్కువ ప్రాక్టీస్ చేసి విజయాన్ని పొందుతాను. ఇట్లాంటి సో ఇవన్నీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నట్టు. సో అందుకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమల్ సోర్సెస్ పెట్టుకోండి. అందుకే మేము ఇచ్చిన మెటీరియల్స్, మేము ఎలాంటి మెటీరియల్స్ ఇస్తున్నామంటే రిటర్న్ నోట్స్, ఫ్యాకల్టీ డిక్టేట్ చేసిన రిటర్న్ నోట్స్ ఇస్తున్నాం. దట్ విల్ బి ఎనఫ్. అండ్ నెక్స్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీకు సెల్ఫ్ స్టడీ బెస్టా లేదా సో ఏదైనా క్లాసెస్ కోచింగ్ ద్వారా ముందుకెళ్తారా, ప్రిపేర్ అవ్వండి. సెల్ఫ్ స్టడీ వాళ్ళకి కూడా మన దాంట్లో సేమ్ మెంటార్షిప్ ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా 9640123007కి ఏదైనా మెసేజ్ పెట్టండి, ఐ విల్ రెస్పాండ్ ఇట్ ఫర్ యూ. సో టెలిగ్రామ్లో ఈ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ రోహిత్స్ అకాడమీ అని ఉంటుంది. రోహిత్స్ అకాడమీ అనే పేరుతో టెలిగ్రామ్ ఉంటుంది, అందులో ఈ పీడిఎఫ్ ఉంటుంది. సో ఇలా గ్రూప్ 2కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి, నెక్స్ట్ వీడియో టీజీపీఎస్సీ గ్రూప్ 2 బుక్ లిస్ట్ పైన వీడియో చేస్తాను. డెఫినెట్గా అది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకేదైనా మీరు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే, సో ఎలా స్టార్ట్ చేయాలి క్లియర్గా దానిపైన కూడా ఇంకొక స్ట్రాటజీ వీడియో చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోస్ గురించి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.